హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది మా బబ్లు బర్త్డే వ్లాగ్ అనమాట. మా బబ్లు అంటే మా పెద్ద బావగారు వాళ్ళ అబ్బాయి అనమాట. సో మా బావగారు అయితే ఇప్పుడు లేరు. సో పిల్లలకి కేక్ కటింగ్ అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో పక్కన ఉన్నాడు కదా మా వాడికి అయితే వాడికంటే కూడా బర్త్డే బాయ్ కన్నా కూడా మా వాడు ఎగ్జైటింగ్ ఎక్కువ ఫీల్ అవుతున్నాడు అనమాట. సో వాడికి తినిపించి మొత్తానికి ఒకరికొకరు తినిపించుకున్నారనమాట. తర్వాత వచ్చేసి వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. తిని పేరు టిల్కి అనమాట. వాళ్ళ చెల్లి. తర్వాత వచ్చేసి వాళ్ళ అక్క కూడా తినిపిస్తుంది. వాళ్ళే మా పెద్ద బావ గారికి ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట. ఫస్ట్ అబ్బాయి, తర్వాత ఈ అబ్బాయి అనమాట. తర్వాత ఇంకొక అమ్మాయి అనమాట. ముగ్గురు పిల్లలు. మా చిన్న బావ గారికి ఏంటంటే ఇద్దరు కూడా అమ్మాయిలే అనమాట. సో వీళ్ళు నలుగురు కూడా అమ్మాయిలు బాగా చదువుతారనమాట. కొంచెం వీడే డల్గా ఉంటాడు కానీ అందరూ బాగానే చదువుతారు అనమాట. వీడి కూడా దృష్టి పెడితే మొత్తానికి మా వాడితో సహా అందరూ కూడా బాగా చదువుతారు. చాలా యాక్టివ్గా కూడా ఉంటారనమాట. సో ఆ రోజు కేక్ ఇంకా బిర్యానీస్ తర్వాత ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా మా వారు కొని తెచ్చారనమాట. సో తర్వాత వచ్చేసి మా చిన్నబావ గారు పెద్ద అమ్మాయి అనమాట. తిను కూడా చాలా బాగా చదువుతుంది. చదువులో అయితే ఫస్ట్ ఉంటుందన్నమాట. క్లాస్ ఫస్ట్ అలా వస్తుంది. అదర్వైజ్ ఆ డే ఈవినింగ్ అయితే చాలా బాగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఆడుతూ పాడుతూ సరదాగా అలా గడిచిపోయింది. లాస్ట్లో మనకి ఏంటంటే వీళ్ళు డ్యాన్సులు కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య గారు అనమాట. మా అత్తయ్య గారు కూడా తినిపిస్తున్నాడు. వీళ్ళు వెటకారాలు ఆడుకుంటున్నారు అనమాట. పెద్ద మనవడు గారాల మనవడు అనేసి వెటకారాలు ఆడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా మావయ్య గారు కూడా తినిపిస్తున్నారు. మా మామయ్య గారు వచ్చేసి షుగర్ పేషెంట్ అనమాట. షుగర్ వల్ల మా మామయ్య గారు అలా అయిపోయారు. చాలా సన్నంగా అయిపోయారు అనమాట. తర్వాత వచ్చేసి నేను వాడికి పెట్టాను. తర్వాత వాడు నాకు తినిపించాడు అనమాట మా ఒబ్లిగాడు. సో ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా సరదాగా గడిచిపోయింది అనమాట. ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరూ గిఫ్ట్లు ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్లు ఏమేమి ఇచ్చారో కూడా దీంట్లోనే ఓపెన్ చేసి చూపించేశాను. అంటే వాడే ఓపెన్ చేశాడు. వాడు ఓపెన్ చేశాక వాడే చూపించాడు అనమాట. ఫస్ట్ ఏంటంటే మా వాడు ఇచ్చాడు గిఫ్ట్. కానీ యాక్చువల్లీ అది మా వాడు ఇచ్చింది కాదు. పిల్లలే తయారు చేసి సొంతంగా చిన్న చిన్న గిఫ్ట్లు అవి కొనేసి వాళ్ళని గిఫ్ట్ ర్యాపింగ్ ఉంటాయి కదా అవి తీసుకొని వాళ్ళే ఓన్గా ర్యాప్ చేసి ఇచ్చారనమాట. అన్నీ కూడా వీళ్ళు ఏంటంటే అన్నీ క్రియేటివ్గా బాగానే చేస్తారు. మా మ్యారేజ్ డేకి కూడా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళే ఓన్గా తయారు చేసి. అదైతే వాళ్ళకి ఇన్నోవేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ క్రియేటివిటీ కూడా ఉంటుంది కదా. సో అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం బాగా తెలుస్తుంది. అన్నీ కొనేయడం కానీ లేదంటే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకు ఉన్న దాంట్లో చేసి అలా ఇస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఉన్న దాంట్లోని పెన్సిల్స్ అని పెన్స్ అని ఇంకొకటి ఏంటంటే ఫోటో ఫ్రేమ్ అని స్టిక్కర్ అని నెక్స్ట్ అలా ఇచ్చారనమాట. సో ఫోటో ఫ్రేమ్లో అయితే వాడు చిన్నప్పుడు ఫొటోస్ పెట్టించారు. అదేంటి ప్రజెంట్ ఉన్న ఫొటోస్ పెట్టచ్చు కదా అని అంటే లేవు అన్నారనమాట. సో ఉన్న వాటితోనే పాత ఫొటోస్ ఉంటే వాడివి చిన్నప్పుడు ఫొటోస్ పెట్టించారనమాట. ఇక్కడైతే మా వాళ్ళందరూ డ్యాన్స్లు వేస్తున్నారండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాలా బాగా డ్యాన్సులు చేస్తున్నారనమాట. వీళ్ళందరిలో ఏంటంటే ఈ బబ్లు గడు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ మా చిన్నబావ గారు చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి కూడా బాగానే చేస్తారు. బట్ వాళ్ళ చిన్నమ్మాయి అయితే ఇంకా బాగా చేస్తుంది. మొత్తానికి బిర్యానీలు తినేసి తిన్నదంతా అరిగే వరకు వీళ్ళకి డ్యాన్సులు చేస్తున్నారనమాట. సో డ్యాన్సులు చేస్తున్నప్పుడు మధ్యలో ఏంటంటే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్స్ కూడా తినేసి మళ్ళీ డ్యాన్సులు చేయడం స్టార్ట్ చేశారు.
సో నా యూట్యూబ్ గురించి చెప్పాలి అంటే నాకు ఫోన్ కెమెరా క్వాలిటీ బాగోక వీడియోస్ సరిగా రావట్లేదనమాట. నెక్స్ట్ నాకు థంబ్‌నెయిల్స్ కూడా ఎలా పెట్టాలో తెలియట్లేదు. సో ఈ వీడియోతోనే నేను ఫస్ట్ థంబ్‌నెయిల్ అయితే అప్లోడ్ చేశాననమాట ఇప్పుడు. అది కూడా చాట్‌జీపీటీలో 1-2 మినిట్స్‌లోనే మనకి ఏది కావాలో అన్నీ కూడా దాంట్లో పెడితే, ఫొటోస్ కూడా పెడితే అది చాలా అంటే ఒక 2-3 మినిట్స్‌లో అనుకోండి వెంటనే మనకి థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలి, ఏ రేషియోలో మనం పెట్టాలి అనుకుంటున్నామో ఆ రేషియో అది అక్కడ ఇస్తే మనకి థంబ్‌నెయిల్ అనేది చాలా ఫాస్ట్‌గా ఇస్తుందనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. ఈ వీడియోతోనే నేను అప్లోడ్ చేశాననమాట. నెక్స్ట్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాము అనుకున్నా నాకు ఒక షై ఫీలింగ్ వస్తుందనమాట. ఇందులో ఇలా తీసి నాకు నేను కనిపించాలి అంటే బాలేదేమో, బాగా రావట్లేదేమో, ఎవరినైనా అనుకుంటారేమో అని చెప్పేసి రకరకాల డౌట్స్ వస్తున్నాయన్నమాట. సో దానివల్ల నేను ఏంటంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇన్‌కేస్ అప్లోడ్ చేసినా ఏదో అలా అప్లోడ్ చేస్తున్నాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే తీయలేకపోతున్నాను అనమాట. అలా అవుతుంది మొత్తం. దానివల్ల నేను లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ నాకు ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నిజంగా నా వీడియోస్ చూసి కొంతమంది నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలామంది ఇప్పటివరకు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా పేరున థ్యాంక్ యూ అనమాట. అలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా సన అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తుందనమాట. ఇక్కడైతే అందరికీ మా వారు అరుణ ఐస్ క్రీమ్స్ తెప్పించారనమాట, క్రిస్మస్ ట్రీ. అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో అందరికీ ఇప్పించారు. నెక్స్ట్ మా వాడేంటి అని అంటే కప్ ఐస్ క్రీమ్ కావాలని మా వాడి గొడవ అనమాట, అది తిన్ననేసి. కానీ యాక్చువల్లీ ఆ క్రిస్మస్ ట్రీ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ట్రై చేయకపోయింటే కనుక ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు చీటీలు వేశారనమాట. ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, సో చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వాళ్ళు డ్యాన్స్ చేయాలని చెప్పేసి దాని గురించి మా వాళ్ళందరూ కొట్టుకుంటున్నారనమాట. నేను తీస్తానని చెప్పేసి మొత్తానికి అలా పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేశారనమాట. మా వారైతే ఇప్పుడు కూడా ఏదో యాక్టివిటీ. with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. Told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved.
అంతేనండి ఇంకా ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత మేము మా ఇంటికి అయితే వచ్చాం అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.